ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. దీనికి మొన్న తెచ్చాం కదా డాక్టర్, డిహైడ్రేషన్ అయిపోయిందని బాగా. అప్పటి నుంచి కొంచెం వీక్గా ఉంది. పర్లేదు, ఫుడ్ అది బాగానే తీసుకుంటుంది కానీ కొంచెం వీక్గా ఉంది. ఈ రెండు దీనికి హెయిర్ ఫాల్, మొన్న హనీబీస్ కరిసేసాయి ఇటువైపు స్వెల్ అయిపోయింది. దీనికి ఇటు అటు కరిసేసింది అనమాట హనీబీస్. స్వెల్ అయిపోయింది, మార్నింగ్కి తగ్గిపోయింది బాగానే. కానీ మళ్ళీ నిన్న ఏదో తినేసింది బయటికి తీసుకెళ్తే, అప్పటి నుంచి కొంచెం వీక్గా అదొకలాగా అయిపోయి హెయిర్ ఫాల్ అనమాట చాలా ఎక్కువ. అది ఇంకా దీనికి హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ. అది కొంచెం చిన్నప్పటి నుంచి వీక్గా ఉంటుంది. అంటే తింటది, బాగానే తింటది. ఫుడ్ తీసుకుంటున్నాయి. అయితే దీనికి మనం డీవార్మింగ్ వేద్దాం, పొట్లో పురుగుల మందు ఒకటి వేద్దాం. దీనికి టీకా వేయలేదు కదా, వేసేద్దాం ఈరోజు. ఇప్పుడు క్యాట్స్ హెల్త్ కండిషన్ చూద్దాం. వాటి హెల్త్ కానీ బాగోకపోతే కనుక వాటిలో ఏమైనా చేంజెస్ కనిపిస్తే సో ఎంత వరీ అవుతున్నారంటే, ఈ ఇద్దరు అమ్మాయిలు చక్కగా 4 పిల్లుల్ని తీసుకొచ్చారు. ఏంటమ్మా 4 ఒకేసారి తీసుకొచ్చారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఇష్యూ ఉందంట. ఏంటి సార్ ఇది హెయిర్ ఫాల్, అది పుట్టినప్పటి నుంచి సిక్గా ఉంది, దీనికి ఏదో ఏంటి? వీళ్ళు పిల్లుల ప్రేమికులు. ఏంటంటే చాలా పిల్లులు పెంచుతారు. సిపియాడ్ క్వార్టర్స్లో అయితే మేము ఉండేటప్పుడు కూడా, నేను అక్కడ ఉండేవాడిని సిపియాడ్లో అంతకుముందు ఉండేటప్పుడు కూడా, మా పిన్ని గారు అయితే సుమారు 50-60 పిల్లులు ఫుడ్ పెట్టేది. అలాగే నెక్స్ట్ వీళ్ళు తయారయ్యారు. పిల్లులు ఇవన్నీ బయట ఉన్న పిల్లలే కదా, ఇవన్నీ బయట పిల్లలే. ఇవన్నిటిని తీసుకొచ్చి వీటికంటే బుధవారం బజార్లోనో ఆదివారం బజార్లో వీటికి వెళ్ళి చేపలు ఇవన్నీ కొనేసి పెడుతుంటారు వీళ్ళు. ఇవన్నీ జనరేషన్స్, వీటి తాలూకు తల్లులు వాళ్ళ తాలూకు పిల్లలు, ఇదంతా ఇవి మళ్ళీ పిల్లలు పెడితే ఆ పిల్లలు అలాగే రొటేషన్ అవుతూ ఉంటాయి. అయితే మన దగ్గరికి రెగ్యులర్గా వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు పిల్లుల్ని. ఏదో ఒక సమస్యతోనే, ఇప్పుడు ఒక 10 పిల్లులు ఉన్నాయంటే ఏదో ఒకటి ఉంటుంది వాటికి. ఏదో తిని దరగకపోవడమో, విరేచనలు అవ్వటమో, లేదా వాంతులు అవటమో, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. ఈ అంతకుముందు 2 బాగా నీరసంగా విరేచనాలు అవుతున్నాయంటే తీసుకొచ్చారు. డాగ్స్ తో పాటు క్యాట్స్ ని కూడా పెంచుకోవడం అలవాటు చేసుకున్నారు అందరూ. ఇప్పుడు వీటికి ఏంటి అసలు, వీటి ఎఫెక్షన్ కానీ లేకపోతే వీటి హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి? ఇవి డాగ్స్తో పోలిస్తే పిల్లులు మేనేజ్ చేయడం కొద్దిగా ఈజీ. కొద్దిగా డాగ్స్ అంత మెయింటెనెన్స్ అనేది దీనికి అక్కర్లేదు. ఇవి అన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి, కొద్దిగా తట్టుకోగలవు. కాబట్టి పిల్లులు మెయింటైన్ చేయడం ఈజీ. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా ఎక్కువ మంది ఓనర్స్ ఈ పిల్లుని పెంచుకుంటున్నారు, చాలా ఎక్కువ శాతం. పెర్షియన్ క్యాట్స్ అని ఎక్కువ మంది పెంచుకుంటున్నారు. అలాగే ఇండియన్ క్యాట్స్ కూడా పెంచుకునే వాళ్ళు చాలా మంది మన దగ్గరకు వస్తూ ఉంటారు. చాలా వీటిలో కాస్ట్ ఎలా ఉంటాయి సార్ ఈ పెర్షియన్ క్యాట్స్ అయితే ఇవైతే జనరల్గా డొనేట్ ఒకరికొకరు పెడితే ఇస్తుంటారు తప్ప, ఈ పెర్షియన్ క్యాట్స్ అయితే మార్కెట్లో ఇప్పుడు మనకి 10,000 అలా ఉన్నట్టున్నాయి. బిలో 4,000. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి పిల్లలు? 8-9 వరకు ఉన్నాయి. గెస్ట్ చేస్తాయా ఇవి? పేర్లు కూడా పెట్టుకున్నారా వీటికి? పేరు ప్యాంథర్, అది మల్టీ, హస్కీ, సింబా. ఏంటి వీటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు? అంటే ఇది మొన్న డిహైడ్రేట్ అయిపోయి ఇంకా లాస్ట్ స్టేజ్ చనిపోద్ది అనేసి అనుకొని హాస్పిటల్కి తెచ్చామన్నమాట. తెస్తే ఇది బాగా డిహైడ్రేట్ అయిపోయింది. అప్పుడు నర్వ్స్ కూడా దొరకకపోతే గ్లూకోజ్ ఎక్కిచ్చారు, స్టమక్ దగ్గర ఇచ్చారు. ఇస్తే ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా ఓఆర్ఎస్, బార్లీ, అంటే ఫుడ్ కాకన్నా లిక్విడ్స్ మీద ఉంటే బాగా అయిపోయింది. కానీ ఏంటంటే అప్పటి నుంచి చిన్న వేరేగా అబ్నార్మల్ బిహేవియర్ అనమాట. అంటే మన దగ్గరే తిరగడం, అలాగా అటెన్షన్ సీకింగ్ బాగా ముందు ఉండేది కానీ మరీ ఇంత కాదు. ఇప్పుడు ఏంటంటే బాగా అటెన్షన్ సీకింగ్, మన దగ్గరే ఉంటుంది, మన చుట్టూ తిరుగుతుంది. అంటే దీటితో పెట్టినా కూడా దీటితో ఆడట్లేదు. సో ఇది గారు తినకి ఏంటంటే మొన్న హనీబీస్ కరిసేసాయి
గార్డెన్ లోకి వెళ్తే అన్ని పట్టుకుంటది బటర్ఫ్లైస్ అన్ని పట్టుకుంటే మధ్యలో హనీ బీస్ ఉండొచ్చు కదా. ఇక్కడ కరిస్తే బూర్లా పొంగిపోయాయి అనమాట. కానీ మార్నింగ్ కి అంటే నైట్ ఫీవర్ వచ్చింది, కానీ మార్నింగ్ కి పర్లేదు బాగానే అయిపోయింది, తగ్గిపోయింది. నిన్న మళ్ళీ బయటికి వెళ్ళింది, ఏదో అయ్యింది, డల్ అయిపోయింది అప్పటి నుంచి హెయిర్ ఫాల్. అది దీనికి అంటే అంత యాక్టివ్ హెయిర్ ఫాల్ కండిషన్ అంతే. ఓకే. ఆమె దీన్ని చిన్నప్పటి నుంచి వీక్, అంటే హైపర్ యాక్టివ్ ఇది, కానీ నార్మల్ చూడడానికి అపిరెన్స్ మాత్రం వీక్గా కనిపిస్తుంది. అసలు ఎందుకు మీకు ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఏం కాదు. ఫస్ట్ డాగ్స్ని పెట్టేవాళ్ళం మేము ఇంట్లో, చాలా ఎక్కువ డాగ్స్ ఉండేవి ఫస్ట్. డాగ్స్కి తర్వాత ఇంకా బయట రెంటల్ హౌసెస్లోని అంత కన్వీనియంట్ కాదు కదా, అందరూ ఒప్పుకోరు కదా డాగ్స్ అంటే. సో ఇంకా మేము ఎలాగా క్వార్టర్ షిఫ్ట్ అయిపోయామనేసి అప్పటి నుంచి క్యాట్స్ కూడా మాకేం ఇంట్రెస్ట్ అని కాదు. రోడ్ మీద అంటే ఇంట్లో పెట్టిన దాటిని బయటన పడిసేస్తారు కదా తీసుకెళ్ళి ఇంట్లోని, అంటే ఎక్కువైపోతున్నాయి అనేసి, లేకపోతే వేరేవనేసి. ఇవన్నీ ఏంటంటే బయట క్వార్టర్స్లోని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టింది పార్క్లో తీసుకెళ్ళి పడిసేస్తారు ఇంత చిన్న పిల్లలు అప్పుడు. అంటే ఇంకా ఐస్ కూడా ఓపెన్ చేయలేదు అప్పుడు పడిసేస్తే ఇవన్నీ మేము తెచ్చుకునేవి బయట నుంచి. ఇంకా ఇంట్లో ఉన్నవి కూడా సేమ్ ఇలాగా రెస్క్యూ చేసుకునే. మీరు ఇంతకు ముందు ఇంట్రెస్ట్ తో డాగ్స్ ని కూడా పెంచారు, ఇప్పుడు క్యాట్స్ ఫర్ కన్వీనియంట్. రెండిట్లో ఎఫెక్షన్ కానీ వాటి డిఫరెన్సియేషన్ మీకే బాగా తెలుస్తుంది, ఎట్లా అనిపించింది? ఎఫెక్షన్ రెండు యానిమల్స్ అంటే అన్ని ఒకలాగే ఉంటాయి, ఎఫెక్షన్ అంత డిఫరెన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మింగిల్ అవుతాయా డాగ్స్ తో? ఇవి చిన్నప్పటి నుంచి పెంచితే రెండిటిని ఒకేసారి ఒకేలాగే పెంచితే, అంటే రెండు ఒకే కండిషన్స్ లో ఉంటే అప్పుడు అంటే కొన్ని ఎలా అవుతాయి అంటే డాగ్ పెద్దదైనా క్యాట్ పెద్దదైనా ఏదో ఒకటి చిన్నగా ఉండాలి, ఏదో ఒకటి చిన్నగా ఉండాలి. లేదు రెండు పెద్దవే అంటే అవి రిసీవ్ చేసుకునే దాని మీద ఉంటుంది. ఓకే. ఈ అగ్రెసివ్గా ఉంటాయో ఒక్కోసారి, ఏదో అంటారు కదా సామెత ఉంది కదా సార్, పిల్లిని ఇంట్లో పెట్టి కొడితే పులైపోతుంది అని, అట్లా అగ్రెసివ్ మూమెంట్స్ ఏమైనా ఉంటాయి? అగ్రెసివ్ అంటే వీటికి ఏదైనా హామ్ ఉంది అనుకుంటే అప్పుడు అగ్రెసివ్ అవుతాయి, అంతకన్నా ఇంట్లో పెట్టిన దానికి అలాగా ఏముండవు అనమాట. సార్ క్యాట్ బైట్ చేస్తే ఏమైనా ప్రమాదమా? క్యాట్ బైట్ వల్ల మనకేమి రేబీస్ రాదు, అయితే ఏదైనా దీనికి కూడా రేబీస్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా రేబీస్ వ్యాధి కలిగిన జంతువు దీనికి కరిసింది అనుకోండి, అప్పుడు దీనికి లక్షణాలు ఉండి మనకి కరిస్తే ఇబ్బంది అవుతుంది. క్యాట్స్ దీనివల్ల ఎక్కువ మనకి ఇబ్బంది ఉండదు, ఎక్కువ స్క్రాచ్ చేస్తాయి, కరడం కన్నా అటాక్ చేస్తాయి, గీకుతాయి. అలాంటప్పుడు మనం యాంటీబయాటిక్స్ వాడుకుంటే సరిపోతుంది. యాంటీబయాటిక్స్ తర్వాత ఈ క్యాట్స్ ఏంటంటే జనరల్గా అవి అవి అనుకునేలాగా ఉండాలని అనుకుంటాయి అవి ఎక్కువగా. మనం చెప్పిన మాట వినాలని అనుకోవు, మనం పిలిస్తే రావడం, కూర్చోమంటే కూర్చోడం అలా చెయ్యవు, చాలా తక్కువ చేస్తాయి. అంటే ఒబీడియన్స్ చాలా తక్కువ ఉంటుంది క్యాట్స్ లోన, ఈ డాగ్స్ లో ఎక్కువ ఉంటుంది. మన చుట్టూ తిరుగుతుంటాయి, మనం ఏం చెప్తే చేయడానికి అవైతే ఇంకా ఘోరం. అవి ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటాయి, ఎక్కడ కదలవు. ఆ పెర్షియన్ క్యాట్స్ బాగా లేజీగా ఉంటాయి, ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి, అలా బ్యూటీ కోసం పెంచుకోవడం. కానీ ఈ మధ్యన ఎక్కువ క్యాట్ లవర్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు, ఆల్టర్ అవుతున్నారు. అంటే ఒకప్పుడు డాగ్స్ తెచ్చేవారు, ఇప్పుడు క్యాట్స్ పట్టుకురావడం గమనించాం. బట్ ఇవన్నీ హోమ్లీగా ఉంటాయి, మనకి ఇబ్బంది ఉండదు. భోజనం టైంకి వస్తాయి, బయట తిరుగుకుంటా వస్తాయి, మళ్ళీ అన్ని తిరిగి కరెక్ట్ టైంకి వచ్చి అన్ని పనులు చేస్తాయి. బయట తిరుగుతాయి కాబట్టి ఒక రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉండవు కాబట్టి అవి ఇవి ఇంట్లో ఎవరైనా పాలు తాగడం లేకపోతే బయట ఫిష్ ఏదైనా ఉంటే మరి ఓనర్స్కి ఏమి ఇబ్బంది ఉండదా పెంచేటోళ్ళకి? వీటికి ఓనర్ సపరేట్గా అన్ని పెడతారు, వీటికి ఫుడ్ పెట్టే పాత్రలు కానీ ఇవన్నీ సపరేట్గా పెడతారు కాబట్టి అవి మిక్స్ అవ్వదు. ఈవెన్ అది ఆ జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. వీటికి సపరేట్గా పెట్టడం, వాటి తాలూకా బెడ్డింగ్ కూడా సపరేట్గా అరేంజ్ చేయడం, ఇవన్నీ చేయడం మంచిది. ఎప్పుడు కూడా మన ఏసీ రూమ్లో పెట్టడం, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఏసీ రూమ్లో పెట్టడం, అక్కడ ఉంటాయని చెప్పడం, బెడ్ల మీద ఎక్కించడం, పడుకోబెట్టడం అనేది ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఇది చేస్తున్నారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది, ఎందుకంటే పిల్లల్ని కూడా పిల్లల్లాగే ట్రీట్ చేస్తున్నారు, కుక్క పిల్లల్ని కూడా
పిల్లల్లాగే ట్రీట్ చేస్తూ, పిల్లలకి తెలియదు ఇది మా అమ్మ నాన్న నాకు అలవాటు చేశారు కాబట్టి దాని మూతి మీద ముద్దు పెట్టేయడం, మెడలోకి ఎక్కించుకోవడం, వాళ్ళు ఉంటున్న ఏసీ రూమ్ లో కూడా పడుకోబెట్టుకోవడం, ఇది మనకు అంత ప్రేమ అనుకోవచ్చు. కానీ వాటి నుంచి కొంత ఇబ్బంది మనకు ఉంటుంది కాబట్టి సజెషన్ ఏంటి సార్? వీటిని మనం వీటికి స్పెసిఫైడ్ ప్లేస్ ఉండాలి ఉండటానికి. అంటే బెడ్రూమ్ తప్పించి తక్కిన రూమ్లో పెట్టుకోవాల్సింది. బెడ్రూమ్లోకి, వంట రూమ్లోకి, తినే దగ్గర ఎలా చేయకపోతేనే మంచిది. కారణం ఏంటంటే వీటి వాళ్ళకి వెంట్రుకలు ఎగురుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. మనం ఫ్యాన్ వేసాం అనుకోండి, ఎగురుతూ ఎగురుతూ ఎక్కడ పడతాయి ఆటోమేటిక్గా మనం తినే పదార్థాల మీదే పడతాయి. కాబట్టి అంత క్లీన్ చేయలేము. మన హెయిర్స్ గాలిలో ఉంటాయి, అవన్నీ క్లీన్ చేయలేము మనం. కాబట్టి ఆ వాతావరణంలో రాకపోతే మంచి. తినే దగ్గర ఉండకూడదు, పడుకునే దగ్గర ఉండకూడదు. ఇంకా నార్మల్ చోట ఎక్కడ ఉందో పర్వాలేదు కానీ మనం అంతేకాకుండా డాగ్స్ ఉండేవాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. దానికి రెగ్యులర్గా తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి. స్మెల్ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే డాగ్ ఉంటుంది, వెంటిలేషన్ కరెక్ట్గా ఉండదు. గాలి వచ్చిపోతేనే ఆ కంపు పోతుంది, లేదంటే ఆ బ్యాడ్ స్మెల్ పోదు. తర్వాత జనరల్గా ఇంకొక పని ఏం చేస్తారంటే డాగ్ ఓనర్స్ వాళ్ళు ఈ వరండాలో చైన్ వేసి కట్టేస్తారు, లేదా వరండా సైడ్ని కానీ ఇంటికి ఒక పక్క చైన్ వేసి కట్టేస్తారు. అలా పెంచిన వాటిలో మీరు అన్నట్టుగా ఎక్కువ కంపు రావడం, ఇన్ఫెక్ట్ అవ్వడము, డల్నెస్ ఉండడము, ఆ ఇబ్బంది ఉంటుంది. వరండాలో వదిలేయచ్చు మనం ఫ్రీగా. అది ఎక్కడ మూమెంట్ అయితేనే హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. తప్ప ఒక దగ్గర కట్టేసి ఉంచి దానికి ఒక ఏంటది ఒక కెనల్ తయారు చేసి కెనల్లో పెట్టేస్తుంటారు. ఆ కెనల్ అనేది చిన్న క్లోజ్డ్ కంపార్ట్మెంట్, చిన్నది, అంటే దానిలోకి గాలి వెళ్తురు వెళ్ళదు. అలాంటి దగ్గర ఉండడం వల్ల కూడా పెట్స్కి ప్రాబ్లం వస్తుంది. మనకి ఏంటంటే ఒక సైడు ఒక వరండాలకు 2 ఎల్ షేప్లో మనకి ఖాళీ ఉంటుంది. అలాగే ఇంటికి ఉండేటప్పుడు బయట ఉంచడం బెటర్. నైట్ టైం కూడా ఇంట్లో పెట్టి పడుకొని ఉంచడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. సో 4 ఎపిసోడ్స్ ద్వారా ఐ డ్రీమ్ నుంచి డాక్టర్ సునీల్ గారు, వెటర్నరీ డాక్టర్ నుంచి పెట్ లవర్స్కి కావాల్సిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయడం జరిగింది. మీకు కూడా పెట్ లవర్స్ ఇప్పుడు చాలామంది పెరుగుతున్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐ డ్రీమ్లో సెర్చ్ కొట్టి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఫాలో అయితే కనుక ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంటికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాటి వల్ల మిగతా వారు కూడా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు